గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ 50 వసంతాలను పూర్తి చేసుకుంది. 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జ్ 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గా చరిత్రకు ఎక్కింది. దీనిపై నిత్యం 10,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 60 ఏళ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ మనుగడ మరో 20 ఏళ్లు పెంచే విధంగా భారీ వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జ్ శిథిలమైన చోట చేర్చి పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ వంతెన గోదావరి నదిని ఉమ్మడి రైలు, రోడ్డు మార్గాల ద్వారా దాటుతుంది. రాజమహేంద్రవరం నగరానికి ముఖ్యంగా రైల్ రోడ్ ప్రయాణాన్ని సమర్థవంతంగా అనుసంధానం చేస్తూ వాణిజ్య, ఇతర రవాణా అవసరాలను తీర్చడానికి ఈ వంతెన కీలకమైనది. రాజమహేంద్రవరం రోడ్ రైల్ వంతెన భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఒకటి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఆత్మీయ వారధిగా రాజమండ్రి, కొవ్వూరు మధ్య నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ 1974 నవంబర్ 23న అప్పటి రాష్ట్రపతి ప్రగ్దున్ ఆలీ అహ్మద్ ఉద్రిక్తగా జాతికి అంకితం చేశారు. ఈ వంతెన గోదావరి జిల్లాలను కలిపే అపురూపమైన ప్రాధాన్యత కలిగిన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఈ వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి వద్ద మలుపులను స్మార్ట్ గా డిజైన్ చేశారు. ఇది భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ లో 3వ స్థానంలో ఉంది. తొలి 2 బ్రిడ్జ్లు అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై మరియు బీహార్లో సోన్పూర్ వద్ద ఉన్నాయి. 1964లో 3వ పంచవర్ష ప్రణాళికల్లో కొవ్వూరు, రాజమండ్రి మధ్య ఒక రైల్ బ్రిడ్జ్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి గోదావరి జిల్లాలు లాంచీల ద్వారా మాత్రమే చేరుకునే ప్రాంతాలు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలనుకునే ప్రతిపాదన కేంద్రానికి పంపింది. ఆమోదం పొందిన తర్వాత జేసఫ్ కంపెనీ నిర్మాణం ప్రారంభించింది. 1974 ఆగస్టులో వంతెన పూర్తయింది. రైలు మార్గం 2.8 కిలోమీటర్లు మరియు రోడ్డు మార్గం 4.1 కిలోమీటర్లు లభ్యమైంది. 1974 నవంబర్లో అప్పటి రాష్ట్రపతి ప్రగ్దున్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అందరికీ ఈ సాంకేతిక అద్భుతాన్ని చూపిస్తూ ఉషశ్రీ ప్రతిక్షణాన్ని వర్ణించారు. లాంచీల ప్రయాణం ఆగిపోయింది. కొవ్వూరు, రాజమండ్రి మధ్య షటిల్ బస్సులు ప్రారంభించబడినాయి. ఈ బ్రిడ్జ్ గోదావరి జిల్లాలను ఒకటి చేసింది. అందుకే ఈ బ్రిడ్జ్ గోదావరికి ప్రత్యేకమైనది.